నిజామాబాద్ మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు ఆత్మ నిర్భర్ అభియాన్, అదేవిధంగా మోదీ గారిది 1 ఇయర్, ఈ 1 ఇయర్ లో మన భారతదేశం ఎంత ముందుకెళ్ళింది, ఎంత డెవలప్మెంట్ అయింది, ఆ అన్ని సబ్జెక్ట్ పైన మన వరంగల్లో ప్రెస్ మీట్ కార్యక్రమం అక్కడ పెట్టినారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత వరంగల్ టౌన్ లో మా అరవింద్ గారు బండ్లో కూర్చున్నారు. అక్కడ ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తల నాయకుల ఎవరు పోలీస్ అధికారులు చెప్పాలి, మా అరవింద్ గారు పైన రాళ్లు దాడి చేసినారు, ఇంకా గుడ్లు కూడా పరేసినారు. అసలు టిఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము చేసిన మంచి పనుల గురించి చెప్పకూడదా? ప్రజల్లో మంచి అవేర్నెస్ అంటే కేంద్రం నుంచి మంచి మంచి స్కీమ్లు వస్తున్నాయి, ఈ స్కీమ్ల గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని రావద్దా, చెప్పకూడదా? అంటే బీజేపీ అంటే అంత భయమా టీఆర్ఎస్ వాళ్ళకి? దాడులు చేపిస్తున్నారు, అంత భయమా బీజేపీ అంటే టీఆర్ఎస్ అధికారులకి, మా ముఖ్యమంత్రి గారికి? అంతా ఇంత కింద పడి మీరు పనులు చేస్తారా? లేక మేము కూడా గాజులు వేసుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా? మేము కూడా మీలాగా చేయొచ్చు, మీకైనా ఎక్కువ చేయొచ్చు, కానీ ఆ అలవాటు మాలో లేదు. మేము కూడా చేయాలంటే బాగా చేయొచ్చు, కానీ మీలాగా ఆలోచన మాలో లేదు. మా ఆలోచన ఏంటంటే ప్రజల్లో మంచి ఒక అవేర్నెస్ రావాలి, కేంద్రం నుంచి మంచి మంచి స్కీమ్లు బయటికి వెళ్తున్నాయి, దానికి బెనిఫిట్ ప్రజల వరకు వెళ్ళాలి. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఎంత బేకార్ ప్రభుత్వం, ఎంత ఫాల్తు ప్రభుత్వం ఉంది, అది ప్రజల్లో మేము చెప్తే మీకు భయం. ఎక్కడా ఈ పబ్లిక్ రివర్స్ అవుతుంది, పబ్లిక్ రివర్స్ అయితే కష్టం, నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళా గెలవాలంటే కష్టం, ఆ భయం టిఆర్ఎస్ వాళ్ళకు పుట్టింది. బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది, ఆ భయం టిఆర్ఎస్ వాళ్ళకి పుట్టింది. అందుకోసం మా బీజేపీ కార్యకర్తల పైన దాడులు, కేసులు, మా పార్లమెంట్ సభ్యుడు మా అరవింద్ గారు పైన దాడి చేపిస్తున్నారంటే దీనికి ఒకటే ఒక అర్థమవుతుంది, టిఆర్ఎస్ వాళ్ళు పని ఖతమైంది. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ అధికారులకి ఒక్కొక్క మాట చెప్తున్నా, దాడి చేసిన వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. దీని వెనుక కుట్ర ఏంది అది బయటికి రావాలి. లేదు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏదైనా చేస్తే మేము దానికి చూసి చూడటం వేరే విధంగా ఉంటాం, దానికి మేము కళ్ళు మూసుకుంటాం. టిఆర్ఎస్ ఏదైనా చేయొచ్చు అంటే మళ్ళా మా ఇష్టాలు కూడా కొద్ది వేరే విధంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.